హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్. 7 రోజుల్లో పింక్ లిప్స్ మీ సొంతమయ్యే ఒక మంచి బ్యూటిఫుల్ చిట్కా మీతో షేర్ చేసేస్తాను. మీరు ఇప్పటిదాకా చాలా చిట్కాలు ఫాలో అయ్యి ఉంటారు, బట్ ఈ చిట్కాని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ చూస్తారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ తేనె వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ పంచదార వేసుకోండి. గ్లిజరిన్ వచ్చి ఒక 5 డ్రాప్స్ కాస్మెటిక్ షాప్లో కానీ మెడికల్ షాప్లో కానీ దొరుకుతుంది. గులాబీ రేకుల పేస్ట్ వచ్చి 1/2 స్పూన్ తీసుకోండి. నాటు గులాబీ, అందులోనూ ఎర్ర గులాబీ తీసుకోండి. లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కొబ్బరి నూనె 1 స్పూన్. ఇవి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. ఇలా రెడీ అయిపోయిన మిశ్రమాన్ని ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు లిప్స్కి అప్లై చేద్దాం అనుకుంటారో అప్పుడు తీసి కొంచెం చేతిలో వేసుకొని ఇంకొంచెం పంచదార అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మృదువుగా పెదాల మీద 5 నిమిషాల పాటు మర్దన చేసుకోండి. తర్వాత కడిగేసేసి తేనె అప్లై చేసుకోండి పెదాలకి. ఈ టిప్ని కనుక కనీసం 7 రోజుల పాటు మీకు కుదిరిన టైంలోనే ఫాలో అయ్యారు అంటే కనుక లిప్స్ మంచి కలర్లోకి రావడం మీరు చూస్తారు. మృదువుగా కూడా మారుతాయి, కాంప్లిమెంట్స్ కూడా వచ్చేస్తాయి. ఎప్పుడైతే కాంప్లిమెంట్స్ వచ్చినాయో డైలీ మీరే వాడతారు. రోజు వాడుకున్న, జీవితాంతం రోజు వాడుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవన్నమాట. దీన్ని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు కదా 3 రోజుల పాటు, కాబట్టి తయారు చేసుకోవడం కూడా ఇబ్బంది ఏం లేదు. మీకు ఒకటి గుర్తుందా, చిన్నపిల్లల్లో తల్లిపాలు తాగాక కూడా తేనెతో పెదాలని తుడుస్తారు, ఎందుకంటే పెదాలు నల్లబడకుండా ఉంటాయి, తేనె రాస్తే ఎర్రగా ఉంటాయి అని. సో తేనె వల్ల అన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయి. తర్వాత మనం గ్లిజరిన్ వాడుతున్నాం, కోకోనట్ ఆయిల్ వాడుతున్నాము, పంచదార మృత కణాలను తొలగిస్తుంది. చాలా మంచి టిప్ అనమాట. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.